ఢిల్లీలో కాంగ్రెస్ నిరసనల నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్ కళ్యాణ్ మార్గుకు చేరుకుని అక్కడ ఆందోళన చేస్తున్న లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో చర్చించారు. కాంగ్రెస్ నేతలు ప్రధాని నివాసం ఎదుట చేపట్టిన నిరసనల మధ్య కేంద్ర మంత్రి ప్రతిపక్ష నేత భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. నిరసనల నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులు, భద్రతా ఏర్పాట్లపై ఇరువురు మాట్లాడినట్టు సమాచారం. దేశ రాజధాని ఢిల్లీ అట్టుడుకుతోంది. ప్రధానమంత్రి నివాసం వద్ద కాంగ్రెస్ మెరుపు ధర్నా నిర్వహించింది. ప్రధానమంత్రి నివాసం ఎదుట రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో పాటు కాంగ్రెస్ ఎంపీలు, నేతలు నిరసనకు దిగారు. నీట్ పరీక్షలో అవకతవకలు, ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంపై చర్చ జరపాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాంగ్రెస్ నిరసన నేపథ్యంలో ప్రధాని నివాసం పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించి బ్యారికేడ్లు ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. విద్యార్థులపై లాఠీచార్జ్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చేతులకు తాళ్లు కట్టుకుని నిరసన తెలిపారు. ప్రధాని మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ప్రధాని నివాసం నుంచి ఖర్గేను కొద్దిసేపటి క్రితమే పోలీసులు తరలించారు. ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ చేస్తున్న ఆందోళనలు చూస్తున్నాం. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్ ప్రధాని నివాసం నుంచి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసాన్ని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ముట్టడిచ్చారు. నా వెనక కనబడుతుంది ప్రధానమంత్రి నివాసం. సో ప్రధానమంత్రి నివాసం ముందు గేటు ముందు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బైఠాయించారు. నీట్ పరీక్ష పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చూడొచ్చు ప్రధాని నివాసం వద్ద కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ ఒక ఫ్లాష్ ప్రొటెస్ట్కు దిగింది. సో మెరుపు ధర్నాకు దిగింది. అకస్మాత్తుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ కూడా ప్రధాని నివాసానికి వచ్చారు. అక్కడ ప్రధాని నివాసం గేటు బయట అకస్మాత్తుగా బైఠాయించి నిరసనకు దిగారు. ప్రధానమంత్రి రాజీనామా చేయాలని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నినాదాలు చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ప్రభుత్వం చాలా ఇన్సెన్సిటివ్గా ఉంది, ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. విద్యార్థులు నెల రోజుల నుంచి నిరసన చేస్తున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ కూడా ధర్నా చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. చూడవచ్చు కాంగ్రెస్ పార్టీ ధర్నా కొనసాగుతోంది. రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ కూడా తమ ధర్నాను కొనసాగిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో క్లియర్గా చాలా హైలీ సెన్సిటివ్ జోన్ ఇది, చాలా భద్రతా పరంగా చాలా సెన్సిటివ్గా ఉన్నటువంటి ఏరియా. సో ఇలాంటి ఏరియాలో అకస్మాత్తుగా ఫ్లాష్ ప్రొటెస్ట్ చేయడంతో పోలీసులకు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో లోకల్గా ఉన్నటువంటి డీసీపీలు, ఐపీఎస్ అధికారులు అందరూ కూడా ప్రధాని నివాసానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు పిఎంఓ మంత్రి, ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ ఆఫీసర్స్ మంత్రి జితేంద్ర సింగ్ కూడా ఇక్కడికి చేరుకొని రాహుల్ గాంధీతో చర్చలు జరుపుతున్నారు. వెంటనే ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సో చర్చల ద్వారా ఆయనని కొంచెం పంపించాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎంపీల వారు కూడా దీనికి అంగీకరించేటువంటి ప్రసక్తి కనబడడం లేదు. డెఫినెట్గా తాము ఈ అంశం పైన, నీట్ లీక్ అంశం పైన నైతిక బాధ్యత వహిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకున్నంతకాలం తాము దీనికి సంబంధించినటువంటి ధర్నా కొనసాగిస్తూనే ఉంటాము, నిరసన కొనసాగిస్తామని చెప్పేసి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా హెచ్చరిక చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ధర్నా ప్రధానమంత్రి నివాసం వద్ద కొనసాగుతోంది. సో ప్రధానమంత్రి నివాసం వద్ద ఈ ధర్నా కొనసాగుతోంది. సో హై సెన్సిటివ్ జోన్లో జరుగుతున్నటువంటి ధర్నా నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. సో మొత్తానికైతే ధర్నా కొనసాగుతోంది. నీట్ పరీక్ష పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా ఇటు కాక్రోచ్ జనతా పార్టీ కూడా 3 డిమాండ్లు పెట్టింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, వాంగ్చుక్ డిశ్చార్జ్, అలాగే ఎవరైతే ఆత్మహత్యకు పాల్పడ్డారో ఆ కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1 కోటి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సో ఈ 3 అంశాలపైన కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు చర్చలు జరిపింది, కానీ ఎలాంటి పరిష్కారం చూపలేదు. దాంతో విద్యార్థుల్లో అసంతృప్తి ఉంది. ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో ప్రస్తావించింది, కానీ పార్లమెంటు వాయిదా పడింది. పార్లమెంట్లో చర్చకు ఆస్కారం కలగలేదు. సో ఆ నేపథ్యంలోనే ఈరోజు
ఇటు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆర్ఎంఎల్ ఆసుపత్రికి వెళ్ళి విద్యార్థులను పరామర్శించారు. అలాగే ప్రధాని నివాసం వద్దకు వచ్చి ఫ్లాష్ ప్రొటెస్ట్కి దిగారు. సో హై సెన్సిటివ్ జోన్లో జరుగుతున్నటువంటి ధర్నాతో ఒక్కసారిగా ఢిల్లీ పోలీసులు అందరూ కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రధాని నివాసం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు కాంగ్రెస్ కార్యకర్తలు. వారిని ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. బ్యారికేడ్ల వద్ద కాంగ్రెస్ నేతలు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఇదే అంశంపై కాంగ్రెస్ సభ్యులు ఆందోళన కొనసాగించడంతో ఉభయ సభల్లో పలుమార్లు అంతరాయం ఏర్పడింది. మరోవైపు విద్యార్థుల ఆందోళనపై పోలీసుల చర్యలను రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల సమస్యలపై ప్రధాని స్పందించాలని, పార్లమెంట్లో దీనిపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు విద్యా వ్యవస్థలో సంస్కరణలు, పరీక్షల నిర్వహణలో పారదర్శకతకు చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు కాంగ్రెస్ ఎప్పటికీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కేంద్రం నిరంకుశ పాలన సాగిస్తోందని ఆరోపించిన ఖర్గే విద్యార్థులపై లాఠీచార్జ్, బలప్రయోగంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై జరిగిన పోలీస్ చర్యకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని ఖర్గే ఆరోపించారు. యువతపై జరిగిన అణచివేతకు నిరసనగా ఇద్దరూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ మొత్తం ఆందోళనలతో అట్టుడికిపోతున్న పరిస్థితి. అటు కాంగ్రెస్ కరెక్ట్ గా ప్రధాని నివాసం ముందు నిరసనకు కూర్చుంది. ఏ క్షణాన ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ ప్రస్తుతం అక్కడంతా కూడా కనిపిస్తోంది. విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేయడం, బలవంతంగా అదుపులోకి తీసుకోవడం ఆందోళనని, తీవ్రతని మరింత పెంచిన పరిస్థితి. మా కరెస్పాండెంట్ వెంకటేష్ జాయిన్ అవుతున్నారు, పూర్తి సమాచారం అందిస్తారు. చెప్పండి వెంకటేష్, నిన్న విద్యార్థులతో దురుసుగా వ్యవహరించడం, లాఠీ చార్జ్, చాలా మంది గాయపడ్డం, ఈ రోజు కూడా అదే కంటిన్యూ అయిన పరిస్థితి. చలో సంసద్ తర్వాత ఏకంగా ఇప్పుడు ప్రధాని నివాసం ముందే కాంగ్రెస్ తో పాటు పలువురు బైఠాయించారు. ఏం జరుగుతోంది? వీరిని అక్కడి నుంచి తరలించే ఏర్పాట్లు ఎంతవరకు జరుగుతున్నాయి? జితేంద్ర సింగ్ ఎలాంటి చర్య తీసుకోబోతున్నారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసాన్ని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎంపీలందరూ కూడా ముట్టడించారు. దాంతో ఒక్కసారిగా ఈ ల్యూటెన్స్ ఢిల్లీలో ప్రధాని నివాసం వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. చూడొచ్చిన వెనకాల భారీ ఎత్తున పోలీసులందరూ మోహరించారు. సో కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు సంఘీభావం తెలిపేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో కంప్లీట్గా ఇక్కడ పోలీసులు మోహరించినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో ప్రధానంగా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కానీ అలాగే ఇటు కాక్రోచ్ జనతా పార్టీ వీరందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. డెఫినెట్గా నీట్ పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఇప్పటివరకు ప్రభుత్వంలో చలనం లేదు. నిన్న విద్యార్థులు వేల సంఖ్యలో పార్లమెంటును ముట్టడించారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తుంది తప్ప వారు చెప్తున్నటువంటి డిమాండ్లను పరిష్కరించడం లేదని విద్యార్థి లోకం తీవ్రంగా ఆగ్రహంగా ఉంది. ఈరోజు వారికి సంఘీభావంగా కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థులు చేస్తున్నటువంటి నిరసనకు సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు రంగంలోకి దిగింది. ప్రధానమంత్రి నివాసాన్ని ముట్టడించింది. ప్రధాని నివాసం ముందర రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇతర నేతలందరూ కూడా బైఠాయించారు. డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం దిగి రావాలి, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. సో ప్రభుత్వం చర్యలు తీసుకునేంత వరకు అక్కడ కదిలేటువంటి ప్రసక్తి లేదని రాహుల్ గాంధీ తెగేసి చెప్తున్నారు. ఆ నేపథ్యంలో పిఎంఓ మంత్రి, ప్రధానమంత్రి మంత్రి, ప్రైమ్ మినిస్టర్ ఆఫీసర్ మినిస్టరు జితేంద్ర సింగ్ కూడా కొద్దిసేపు ఆయనతో చర్చలు జరిపారు. చాలా హైలీ సెన్సిటివ్ జోన్ ప్రధానమంత్రి నివాసం. ఎలాంటి చిన్న పొరపాటు జరిగినా కానీ తీవ్రమైనటువంటి పరిణామాలు ఉండేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి వెంటనే ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ రాహుల్ గాంధీ వినిపించుకోలేదు. దాంతో జితేంద్ర సింగ్ కూడా కొద్దిసేపటి కిందటే ఇక్కడ నుంచి ఆయన వెళ్ళిపోయారు. సో మొత్తానికి ఇంకా ధర్నా, నిరసన కొనసాగుతుంది. సో వీరి ధర్నాకు, ఎంపీలు చేస్తున్నటువంటి ధర్నాకు మరికొంతమంది యాడ్ కాకుండా ఉండేందుకు కంప్లీట్గా బ్యారికేడింగ్ చేశారు. సో నా వెనకాల చూస్తున్నారు, మొత్తం కంప్లీట్ బ్యారికేడింగ్ చేశారు. సో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సంబంధించినటువంటి పోలీసులందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. సో ఎవరిని కూడా అక్కడి నుంచి బయటికి లోపలి వైపు రానియకుండా, ప్రధానమంత్రి నివాసం వైపు రాకుండా ఉండేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో మొత్తానికి క్లియర్గా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రంగంలోకి దిగి నీట్ విద్యార్థులకు అలాగే పేపర్ లీక్కు బాధ్యత వహించినటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్తో తమ నిరసన ఆందోళన అయితే కొనసాగిస్తున్నారు. వారికి తోడుగా చాలామంది ఎంపీలు కూడా అక్కడ బైఠాయించారు. నిజానికి పార్లమెంటు లోపలే
వీరందరూ ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేశారు. కానీ పార్లమెంట్ ఈరోజు నడవలేదు, నిన్న నడవలేదు, ఈ రోజు నడవలేదు. పదే పదే వాయిదాల పర్వం కొనసాగింది. ఇక పార్లమెంటు లోపల లాభం లేదు, పార్లమెంటు బయటే తేల్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. ఆ నేపథ్యంలోనే ఈరోజు ప్రధానమంత్రి నివాసానికి వద్దకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వెళ్ళారు. అక్కడ ఫ్లాష్ ప్రొటెస్ట్కి దిగారు. సో ఆ ఫ్లాష్ ప్రొటెస్ట్ ఇంకా కొనసాగుతుంది. సో పోలీసులు అయితే చాలా టెన్షన్లో ఉన్నారు. ప్రధానమంత్రి నివాసం వద్దే ఇలాంటి ధర్నా కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో క్లియర్గా ఎలాంటి పరిణామాలు ఉంటాయనేటువంటి ఒక ఆందోళన అయితే నెలకొంది. సో ఆ నేపథ్యంలో ప్రస్తుతానికైతే పోలీసులు ఇక్కడ కంప్లీట్గా ప్రధాని నివాసం వైపు ఎవరూ రాకుండా గట్టి చర్యలు అయితే కొనసాగిస్తున్నారు. సో మొత్తానికి ప్రభుత్వం దిగి వస్తుందా లేదా అన్నది మనం చూడాల్సి ఉంది. కాక్రోచ్ జనతా పార్టీ అలాగే ప్రధానంగా 3 డిమాండ్లను పెట్టినటువంటి పరిస్థితి. వెంకటేష్, గతంలో నిర్భయ కేసప్పుడు ఈ స్థాయి ఆందోళన చూసాం. ఆ తర్వాత వ్యవసాయ చట్టాలప్పుడు కూడా ఢిల్లీ ఇదే రకంగా అట్టుడికిపోయిన పరిస్థితి. మరోసారి సీజేపీ ప్రొటెస్ట్ టైంలో కూడా ఇలాంటి ఒక వాతావరణం చూస్తున్నాం. సో ఢిల్లీకి సంబంధించినంత వరకు కొంత శాంతి భద్రతల అంశంలో కానీ లేకపోతే ప్రొటెస్టర్స్ ఈ స్థాయిలో 1,00,000 మందికి పైగా ఒకేసారి ఇక్కడికి చేరుకున్నారని చెప్తున్నారు. సో ఏం జరుగుతోంది ఢిల్లీలో, ఎందుకు ఈ స్థాయి రణరంగాన్ని తలపిస్తోందంటే ఏం చెప్తారు? నిజానికి నిన్న జరిగినటువంటి పార్లమెంటు ముట్టడి కార్యక్రమం ఇటీవల కాలంలో ఎప్పుడూ అంత భారీ ఎత్తున జరగలేదు. దాదాపు 2013లో నేను నిర్భయ ఘటనను కవర్ చేసిన ఆ సందర్భంగా పెద్ద ఎత్తున ధర్నాలు జరిగాయి. ఏకంగా విద్యార్థులు వేల సంఖ్యలో వచ్చి సెంట్రల్ ఢిల్లీని ముట్టడించారు. దాంతో ఏకంగా ఒక చట్టమే తీసుకొచ్చింది ప్రభుత్వం. మహిళలపైన రేపులు జరిగితే ఉరిశిక్ష విధించాలనేటువంటి ఒక చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. సో ఆ నిర్భయకు సంబంధించినటువంటి ఘటన ఏకంగా దేశాన్ని కదిలించడం, విద్యార్థులందరూ కూడా వచ్చినటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. సో అదే తరహాలో నిన్న కూడా విద్యార్థులు వేల సంఖ్యలో వచ్చారు, వేల సంఖ్యలో వచ్చి పార్లమెంటును ముట్టడించారు. ఒకవైపు వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి, పోలీసులు అనేక నిషేధాజ్ఞలు విధించారు. సో నిషేధాన్ని లెక్క చేయకుండా పోలీసులందరూ కూడా భారీ సంఖ్యలో వచ్చారు. అలాగే వచ్చినటువంటి విద్యార్థుల పైన లాఠీ చార్జ్ చేశారు, బాష్పవాయువు ప్రయోగించారు. అయినప్పటికీ విద్యార్థులు వాటిని లెక్క చేయకుండా తమ నిరసన కొనసాగించారు. సో ప్రభుత్వం ఖచ్చితంగా విద్యార్థుల యొక్క సమస్యలు వినాలి, తాము ఓటేసినటువంటి ప్రభుత్వం తమ మాట ఎందుకు వినడం లేదని సూటిగా విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాలి, ఎన్ని రోజుల పాటు ఈ మంత్రిని కాపాడతారని చెప్తున్నారు. సో మంత్రిని కాపాడడం కోసం విద్యార్థులను కొడతారా, విద్యార్థుల పైన బాష్పవాయువు ప్రయోగిస్తారని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. సో ఆ నేపథ్యంలో కొంత ప్రభుత్వం చర్చలకు ఆస్కారం కల్పించింది, చర్చలకు దిగింది. అయితే ఆ చర్చల్లో కేవలం నోటి మాటలుగానే మిగిలిపోయి, సో ఆ చర్చల్లో ఎలాంటి ఒక ఇదమిద్దమైనటువంటి ప్రతిఫలం కల్పించలేదు, ఎలాంటి రిజల్ట్ కనిపించలేదు. క్లియర్గా 3 అంశాలను సీజేపీ అడుగుతుంది. 1 ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, 2 వాంగ్చుక్ డిశ్చార్జ్, 3వది ఒక్క విద్యార్థికి, చనిపోయిన విద్యార్థికి ₹1,00,00,000 నష్టపరిహారం. సో ఈ 3 అంశాల్లో కనీసం కేంద్ర ప్రభుత్వం ఒక్క డిమాండ్ కూడా ఇప్పటివరకు నెరవేరుస్తామని స్టేట్మెంట్ ఇవ్వలేదు, కేవలం నోటి మాటగా ప్రకటన చేస్తున్నారు. మళ్ళీ ఇటువంటి జరగకుండా చూసుకుంటామని ప్రధానమంత్రి చెప్తున్నారు తప్ప దీనికి బాధ్యులైనటువంటి వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న విద్యార్థులు అడుగుతున్నారు. దానికి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు అయితే ఎలాంటి సమాధానం రాలేదు. సో ఆ నేపథ్యంలోనే వెంకటేష్, కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచేటువంటి క్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఈ ప్రతిపక్ష నేత ఈరోజు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, చాలా మంది ఎంపీలందరూ కూడా ఏకంగా ప్రధాని నివాసాన్ని ముట్టడించారు. గేటు బైఠాయించి నిరసన కొనసాగిస్తున్నారు. వెంకటేష్, గంటన్నర పైన ఆల్మోస్ట్ ఇక్కడ ప్రధాని నివాసం ముట్టడికి కాంగ్రెస్ పార్టీ నేతలు రావడం మనం చూస్తున్నాం. హై సెక్యూరిటీ జోన్, సెంట్రల్ ఫోర్సెస్ కమాండ్ లో ఉండే ఒక జోన్ ఇదంతా కూడా. సో ఏం జరుగుతోంది, ఎందుకని కొంత గంటన్నర పైగా ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నా కూడా కొంత కామ్ గా ఉంటున్న పరిస్థితి ఎందుకుందంటే ఏం చెప్తారు? రైట్, మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తున్న డీటెయిల్స్ ఇప్పటి వరకు మనం చూసాం. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వచ్చి రాహుల్ గాంధీతో చర్చలు జరపడం కూడా మనం చూస్తున్నాం. మొత్తం ఢిల్లీ అంతా కూడా పోలీసుల కంట్రోల్లో ఉంది. ప్రధాని నివాసానికి సమీపంలో కూడా భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. అయితే నిన్న కూడా ఒక పరిస్థితి చూసాం మనం, 1,00,000 మంది నిరసనకారులు తరలి వచ్చినప్పటికీ కూడా పోలీసుల సంఖ్య తగ్గిపోయిన పరిస్థితి, నిరసనకారుల కంటే కూడా పోలీసులే ఎక్కువగా గాయాల పాలైన పరిస్థితి కూడా నిన్న కనిపించింది. ఇప్పుడు ప్రధాని నివాసం
హై సెక్యూర్డ్ అండ్ హై సెన్సిటివ్ జోన్. అటువంటి ప్రాంతంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలంతా కూడా బైఠాయించి నిరసన తెలపడం కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. అయితే బ్యారికేడ్ల ముందే వీరంతా కూడా బైఠాయించారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వచ్చి వారితో చర్చలు జరిపే ప్రయత్నం కూడా చేశారు. నిన్న చూసాం అదే రకంగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన నాయకులతోటి చర్చలు జరిపే ప్రయత్నం చేశారు. చలో సంసద్ తర్వాత ఆల్మోస్ట్ ఒక 12 గంటలు 1 గంట వరకు ఈ సిగ్నల్ జామ్లు కానీ వీటన్నింటినీ అమలు చేశారు. సాయంత్రం 6 వరకు కూడా దాన్ని పొడిగించిన పరిస్థితి. కానీ చర్చల్లో ఏవైతే డిమాండ్లు చేశారో వాటిని ప్రభుత్వం అమలు చేయలేదు అనేది ప్రధాన డిమాండ్. ప్రస్తుతం పార్లమెంట్లో కూడా ఈ అంశాలను చర్చించే ప్రయత్నం చేశారు. పార్లమెంట్ ముందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలంతా కూడా తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఎటువంటి చర్చ లేకుండానే పార్లమెంట్ కూడా వాయిదా పడిన పరిస్థితి. సో మెరుపు ముట్టడికి పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ ఎంపీలంతా కూడా ప్రధాని నివాసం దగ్గరికి చేరుకుని నిరసన తెలుపుతున్న పరిస్థితి. ఢిల్లీ పోలీసుల కంట్రోల్లో ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా కూడా ఉంది. क्योंकि लगातार कांग्रेस आरोप ప్రధాని నివాసం దగ్గర చేస్తున్న ఈ ముట్టడికి సంబంధించి పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. లైవ్ లో జాయిన్ అవుతున్నారు ప్రధాని నివాసం దగ్గర నుంచి. వెంకటేష్, ప్రధానమంత్రి నివాసం దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ నేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ వీరందరూ కూడా బైఠాయించారు. వారితో పాటు ఎంపీలు కూడా ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. నీట్ పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ప్రధానమంత్రి కూడా రాజీనామా చేయాలి, నిర్ణయం తీసుకోవడం లేదు, నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారు. కేవలం ప్రకటనలకై పరిమితమయ్యారు ప్రధానమంత్రి, ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీనికి బాధ్యులైనటువంటి వారిని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారని ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు. సో ఆ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చేస్తున్నటువంటి ధర్నాకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ కూడా ధర్నాలో పాల్గొనేందుకు వస్తుండగా పోలీసులు మాత్రం వారిని నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంతో ప్రధానమంత్రి నివాసం ఉండేటువంటి ఏరియా చాలా హైలీ సెన్సిటివ్ జోన్. సో ఈ హైలీ సెన్సిటివ్ జోన్లో ఈ రకమైనటువంటి పరిస్థితి నెలకొంది. దాంతో పోలీసుల లోపల కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న కూడా చూసాం మనం, ఢిల్లీలో కంప్లీట్గా అష్టదిగ్బంధనం జరిగింది. ఎన్నడూ లేనంతగా ఢిల్లీ చరిత్రలో ఈ 14 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో ఆందోళన జరగలేదు. అంతటి భారీ ఆందోళన నిన్న జరిగింది. దానికి సబ్సిక్వెంట్గా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా రంగంలోకి దిగింది. నిజానికి కాంగ్రెస్ పార్టీ ఈ కాక్రోచ్ జనతా పార్టీ ర్యాలీలకు, నిరసనలకు మొదటి నుంచి కూడా దూరంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ఛాత్రోకి గూంజ్ అనే పేరుతో ప్రత్యేకంగా ఒక ర్యాలీలు నిర్వహిస్తుంది. కానీ నిన్న సీజేపీకి ఇచ్చినటువంటి ర్యాలీకి వేల సంఖ్యలో విద్యార్థులు మద్దతు ఇచ్చారు. సో ఆ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది. నిన్న ర్యాలీలో గాయపడినటువంటి విద్యార్థులను పరామర్శించింది. అలాగే పార్లమెంటులో ఈ అంశాన్ని ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పార్లమెంటు వాయిదా పడడంతో పార్లమెంటు బయట ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి ఆందోళనకు దిగింది. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఆందోళన కోసం ముందుకు వస్తున్నారో సో కాంగ్రెస్ పార్టీ నేతలందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి బయటికి పంపిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సో మొత్తానికి ప్రధానమంత్రి నివాసం వద్దకు ఈ నీట్ పేపర్ లీక్ అంశం చేరుకుంది. దాంతో ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణం అయితే మనకు ఈ న్యూఢిల్లీలో కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ నేతలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నాం. మనం చూడొచ్చు, వందల సంఖ్యలో పోలీసులు ఉన్నారు. సో ఎక్కడ కూడా ఈ ప్రధానమంత్రి నివాసం కాబట్టి హైలీ సెన్సిటివ్ జోన్, ఎలాంటి ఏ చిన్న పరిణామం జరిగినప్పటికీ తీవ్రమైనటువంటి పరిణామాలు జరిగేటువంటి ఆస్కారం ఉంది. ఇటీవల కాలంలో ఏ నాయకుడు కూడా ప్రధానమంత్రి నివాసాన్ని ముట్టడించింది లేదు. సో తొలిసారిగా రాహుల్ గాంధీ ఏకంగా మెరుపు ధర్నా నిర్వహిస్తున్నారు. ఆయనతో పాటు కొద్దిమంది ఎంపీలు కూడా ఆయనతో ఉన్నారు. ఆయనను అక్కడి నుంచి ఖాళీ చేయాలని కోరుతున్నప్పటికీ ఆయన అక్కడి నుంచి వెళ్ళడం లేదు. సెన్సిటివ్ జోన్, ఖచ్చితంగా డిస్కషన్ ద్వారా, చర్చల ద్వారా మాట్లాడుకుందామని చెప్పినప్పటికీ వినేటువంటి ప్రసక్తి లేదని చెప్పేసి క్లియర్గా ఆయన రాహుల్ గాంధీ చెప్తున్నారు. సో ఆ నేపథ్యంలో ఆ చర్చలు కూడా ఫెయిల్ అయ్యాయి. జితేంద్ర సింగ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో ఎలాంటి పరిణామాలు జరుగుతాయనేది మనం వేచి చూడాలి. వీరందరూ కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ కాబట్టి పోలీసులు ఫోర్స్ యూజ్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళపైన ఎలాంటి లాఠీ చార్జ్ కానీ
బలవంతంగా తీసుకెళ్లేటువంటి అవకాశం లేదు కాబట్టి వారికి నచ్చజెప్పి చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పి వీరు ఆలోచిస్తున్నారు. సో ఆ నేపథ్యంలోనే కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరసనలు కంటిన్యూ అవుతున్నాయి. వారికి మద్దతుగా రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి నిరసనలకు మద్దతుగా ఇటు కొద్దిమంది కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఇక్కడికి చేరుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ క్లియర్గా వీరందరినీ కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు. సో పారామిలిటరీ ఫోర్సెస్ అంతా కూడా ఇక్కడ డిప్లాయ్ చేశారు. సో ఎలాంటి అన్టువర్డ్స్ ఇన్సిడెంట్స్ జరగకుండా చర్యలు అయితే కొనసాగుతున్నాయి. అయినప్పటికీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాత్రం ఒకటే చెప్తున్నారు, క్లియర్గా ఏదో ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాలి. ఇంకా కాలయాపన చేస్తే బాగుండదు. ఇప్పటికే నెల రోజులకు పైగా గడిచిపోయాయి. విద్యార్థులు తీవ్రమైనటువంటి ఆందోళనతో ఉన్నారు. ఒకవైపు కాక్రోచ్ జనతా పార్టీ కూడా ఆందోళన కొనసాగిస్తుంది. నిన్న జరిగినటువంటి ఆందోళనే కాకుండా మరింత ఆందోళన కొనసాగిస్తుంది. తమ డిమాండ్లన్నీ నెరవేరే వరకు కూడా ఈ ఆందోళన కొనసాగిస్తామని కాక్రోచ్ జనతా పార్టీ కూడా స్పష్టంగా చెప్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. కాబట్టి మరికొన్ని రోజుల పాటు ఈ ఆందోళన కొనసాగే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా కాస్త పట్టువిడుపు ధోరణితో వ్యవహరించి కనీసం విద్యార్థుల డిమాండ్లు కొన్నైనా తీర్చాలనేటువంటి ఒక డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.